హ్యావ్ ఒక వంశీ గారు మాట్లాడారు. ఇంకో వంశీ గారు కూడా 'వి స్టార్ట్స్ విత్ విక్టరీ' అంటాం గదా! 'విక్టరీ స్టార్ట్స్ విత్ వి' అంటాం గదా! సో, ఇద్దరు వంశీలు ఆన్ స్టేజ్ అనమాట. సో, అయితే వంశీ గారు విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ, టోటల్ మూవీ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ఏ బిగ్ డే మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు, వంశీ గారు. ఇక్కడ వంశీ గారు నేను చాలా ఇక్కడ విన్నానమాట, చిన్న సినిమాలన్నింటినీ బాగా సపోర్ట్ చేస్తున్నారని. ఆయన చిన్న సినిమాలు కాదు, మంచి సినిమాలను సపోర్ట్ చేస్తున్నారండి. లైక్ కమిటీ కుర్రోలు అవ్వచ్చు, 2018 అవ్వచ్చు, రీసెంట్గా రిలీజ్ అయిన కావచ్చు. నిజంగానే వంశీ గారు మీరు గోల్డెన్ హ్యాండ్ అనుకుంటండి. మంచిగా కంటెంట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు. నిజంగానే ఈ మధ్య ఆడియన్ మారారు. ఆడియనే తీసుకుంటున్నారు. ఏంటంటే మాకు ఎంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నదని కాదు, లేకపోతే పెద్ద పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ కాదు. కంటెంట్ ఉంటే అది చిన్న సినిమా, పెద్ద సినిమా లేదు. సినిమాని ఆదరిస్తారని ఆడియన్ ప్రూవ్ చేశారు. రీసెంట్గా వచ్చిన కా సినిమా అవ్వచ్చు, మా కమిటీ కుర్రోళ్ళు అవ్వచ్చు, ఆయ అవ్వచ్చు, మిగతా చాలా సినిమాలు ఈ మధ్యన చాలా బాగా సక్సెస్ అవుతున్నాయి. కమింగ్ టు షెర్లాక్ హోమ్స్, పేరు చాలా ఇంప్రెసివ్గా ఉంది. మనందరికీ తెలిసిన షెర్లాక్ హోమ్స్ ఎవరంటే మన చంటబ్బాయి చిరంజీవి గారు. ఆయన తర్వాతే మనకి షెర్లాక్ హోమ్స్ లాంటి విషయం తెలుసు. ఆయన తాలూకాగా వచ్చారని చెప్పారు. ఇక్కడ చంటబ్బాయి తాలూకా అని పెట్టారు పేరు. షెర్లాక్ హోమ్స్ ఆ నేమ్ కూడా ఇప్పుడే విన్నాను వీళ్ళ దగ్గర నుంచి. ప్రభావతి గారు, నాగమహేష్ గారు వీళ్ళిద్దరి పేరు నుంచి వాళ్ళ కొడుకు పెట్టారని. ఇంప్రెసివ్. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చాలా తక్కువ మన తెలుగులో. అప్పట్లో ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత నాకు తెలిసి ఈ మళ్ళీ రాలేదు, షెర్లాక్ హోమ్స్ ఒకటే. ఇందాక వంశీ గారు చెప్తున్నారు నాకు, వెన్నెల కిషోర్ గారు చేస్తున్నారంటే ఇదంతా కామెడీ సినిమాలో ఉంటుంది అనుకుంటారేమో. లేదు, చాలా సీరియస్ డ్రామా నడుస్తుంది, సీరియస్ థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుందని. డెఫినెట్లీ ఆల్ పీపుల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక కామెడీనో లేకపోతే ఇది అని. బట్ ఇప్పుడైతే మనం వాళ్ళు కాకుండా ఇలాంటి ఇస్తున్నామని ముందే చెప్తుంటే డెఫినెట్లీ పీపుల్ రెడీగా ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాలని మీరు తీసుకొస్తున్నందుకు ముందుకు. ఎందుకంటే రవితేజ కావచ్చు, అనన్య కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న చాలామంది టెక్నీషియన్స్, సినిమా అయితే అందరం తీసేస్తాం, మన ఇక్కడ చాలామంది డైరెక్టర్లు కూడా ఉండుంటారు. బట్ దాన్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు థియేటర్కి ఎలా వెళ్తుందో మనకు తెలీదు. వి నో హౌ టు మేక్ ఫిల్మ్, బట్ హౌ టు ప్రొడ్యూస్ ఆర్ హౌ టు డిస్ట్రిబ్యూట్ అనేది తెలీదు. అలాంటి మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉంటే మాత్రమే మంచి సినిమాలు ముందుకెళ్తాయి. నందిపట్టి గారు, గుడ్ లక్ సార్. మీరు మీ టీం అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ గారికి ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ రైటర్ మోహన్ గారు, డిఫరెంట్గా ఉంది నేమో, రైటర్ మోహన్, రైటర్ అండ్ డైరెక్టర్ రైటర్ మోహన్ అని. మీ గురించి విన్నాను సార్. వివి సత్యనారాయణ గారి దగ్గర నుంచి మీరు పనిచేస్తారని. అదృష్టవంతులు, లెజెండరీ పర్సన్స్తో వర్క్ చేశారు. డెఫినెట్లీ మీకు మంచి సక్సెస్ వస్తుంది సార్. రవి, చాలా స్మాల్ స్క్రీన్ నుంచి పెద్ద స్క్రీన్కి వచ్చారు. ఇట్స్ ఎ బిగ్ డే. డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ సక్సెస్. అనన్య, తెలుగు అమ్మాయి, అందరూ చెప్పినట్టే రీసెంట్గా మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేశారు. రీసెంట్గా డార్లింగ్ అవ్వచ్చు, వకీల్ సాబ్ అవ్వచ్చు, మంచి క్యారెక్టర్స్ చేశారు. డెఫినెట్లీ ఇది కూడా మంచి సినిమా అవుతుందని కోరుకుంటున్నా. ఆల్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, ఇంకెవరైనా మిస్ అవుతే ఐఎమ్ సారీ. మీ యాక్టింగ్కి చాలా మంచి ఫ్యాన్స్ సార్ నేను. మహేష్ గారు, ప్రభావతి గారు, అందరికీ కూడా గుడ్ లక్. టోటల్ టీం అందరికీ కూడా మీ అందరి ఆశీస్సులు, అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండి. అండ్ కీప్ రాకింగ్ లైక్ దిస్.